హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నీ భర్తను వదిలేయడం కాకుండా ఇక నీ భర్తను కాపాడడం కోసం తల్లికి అడ్డుపడి తల్లిని చంపుకునే పరిస్థితి వచ్చేలా చేసుకుంది అని చెప్పేసి ఈ విధంగా రుద్రాని అవనికి చెప్తుండగా అవని ఆ మాటలు విని షాక్ అయిపోతుంది. నువ్వు నా కూతురు కోసం చేస్తామన్న త్యాగమే నా కూతురే నీ కోసం పెద్ద త్యాగం చేసిందమ్మా అని చెప్పేసి రుద్రాని చెప్తూ ఉంటుంది. నా కూతురు మంచిగా మారిపోయింది, నాకు మాత్రమే పగ అలా మిగిలిపోయింది. అందుకే ఆ దేవుడు నాకు ఇలాంటి పెద్ద శిక్ష వేశాడు. ఇక నేను బ్రతకనని అర్థమైంది. ఆ దేవుడు నాకు పెద్ద శిక్ష వేశాడు కాబట్టే నా కూతుర్ని వదిలేసి ఇక నేను చావు అంచుల దాకా వెళ్తున్నానని నాకు చాలా అర్థమవుతుందని చెప్పేసి రుద్రాని అంటుండగా, అమ్మ అలా మాట్లాడకమ్మా అని చెప్పేసి అలాగే ఏడుస్తూ ఉంటుంది. మీకేం కాదండి, మేము బ్రతికించుకున్నాం అని చెప్పేసి విధంగా అవని అంటుండగా, అంత నమ్మకం నాకు మీద నాకు లేదు. నేను చావు అంచుల దాకా వెళ్తున్నాను. ఒక్కటే అవని, నా కోరిక నెరవేరుస్తావా? ఏంటో చెప్పండి, దేనికైనా నేను ఇక ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఏం లేదు అవని, ఇప్పుడు నేను ప్రాణాలు వదిలేస్తే నా కూతురు ఒంటరి అయిపోతుంది. నా కూతురి బాధ్యత నువ్వు తీసుకుంటావని ఇక ఒక మాట ఇస్తావా అని చెప్పేసి ఈ విధంగా రుద్రాని అడుగుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే అలక్య, అమ్మ అలా మాట్లాడకమ్మా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నీ తోడు కావాలమ్మా, నీ ప్రేమ కావాలి. ఇలాంటి అమ్మ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నాకు దొరకదమ్మా, అలాంటి మాటలు మాట్లాడకమ్మా అని చెప్పేసి అలక్య అంటూ ఉంటుంది. చెప్పు అవని, నాకు మాట ఇస్తావా? తోడుగా నీడగా నా కూతురికి అండదండ నువ్వే ఉంటావా? ఎప్పటికీ ఏది కష్టం వచ్చినా తనని కంటికి రెప్పలా నీ చెల్లెల్లాగా చూసుకుంటావా? ఆ మాట ఇవ్వు అవని, నేను తృప్తిగా చనిపోతానని చెప్పేసి రుద్రాని అంటూ ఉంటుంది. అప్పుడు శ్రీకరు, అలాంటి మాటలు మాట్లాడకండి, ట్రీట్మెంట్ జరిపించి మిమ్మల్ని బ్రతికిస్తాం ఎలాగైనా. లేదు బాబు, నేను చేసిన దారుణాలకి ఆ దేవుడు నాకు విధించిన శిక్ష కాబట్టి నేను చావు అంచుల దాకా ఉన్నాను. మీరు ఒక చిన్న మాట ఇస్తే నా ఆత్మకు శాంతి ఇస్తాను చెప్పేసి ఈ విధంగా రుద్రాని అంటూ ఉంటుంది. అప్పుడు అవని వెంటనే ఆలోచించకుండా, నేను ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే అలక్య నా సొంత చెల్లెలు. ఇక నుంచలే తనకి కష్టం వెనకాల నేను తోడుగా ఉంటాను. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరు ఎన్ని అన్నా ఇక నా ఇంట్లో నుంచలే అలక్య ఎట్టి పరిస్థితిలో బయటికి వెళ్ళదు. తను నా చెల్లెల కంటే ఎక్కువ అని చెప్పేసి ఈ విధంగా రుద్రానికి మాట ఇస్తుంది. ఆ మాట తీసుకొని ఒక్కసారిగా రుద్రాన్ని అలా ప్రాణం విడిచేస్తుంది. అమ్మ చెప్పేసి ఇక గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అలక్య. అలక్య, ఏడవకు అమ్మ, అమ్మ అక్క, అమ్మ లేకుంటే నేను బ్రతకలేను అని చెప్పేసి ఈ విధంగా అలక్య ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు డాక్టర్ వచ్చి చూసేసరికి, సారీ అండి, తను చనిపోయిందని చెప్పేసి అంటుండగా, మీ ఫార్మాలిటీ ఫినిష్ చేసి తనని తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటుండగా అలక్య ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే వాళ్ళ ఊరికి తీసుకెళ్తారు రుద్రానిని. అక్కడ కార్యక్రమాలు జరిపిన తర్వాత ఇక ఏడుస్తూ ఉంటుంది అలక్య. ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉండగా, అమ్మ అమ్మ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక అలక్య, ఏడవకు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు శ్రీకర్ ఇంటికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేసరికి అందరూ షాక్ అయిపోతారు. అయ్యో, రుద్రాని చనిపోయిందారా అని చెప్పేసి అంటుండగా ఈలోపు ఆ మాటలు విని నిహారిక కూడా, అయ్యో పాపం, తన కూతురు పెళ్ళి కాకముందుకే చనిపోయింది. శ్రీకర్తో పెళ్లి జరుగుతుందని ఎన్ని ఆశలు పెట్టుకుందో, ఆ ఆశలు కాస్త ఆడి ఆశలయ్యాయి. ఇక పెళ్లి జరిగిన దాని గురించి నువ్వు మళ్ళీ మాట్లాడకని నేను చెప్పాను కదా అని చెప్పేసి వేదవతి ఇక అంటూ ఉంటుంది. అది కాదత్తయ్య, ఇక ఆపు అని చెప్పేసి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అయినా అలక్య ఇంటి కోడలైతే ఇక మన లెవలే వేరుండు, ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి ఈ విధంగా పెద్దరాజు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈలోపు కార్యక్రమం మొత్తం అయిపోతుంది కదా. ఇక తను ఒక్కతి ఇంటి బాధ్యతలు తను ఒక్కతి ఎలా మోస్తుంది? మళ్ళీ ఆడపిల్ల ఇంట్లో ఒక్కటి ఉండడానికి
ఇక ఎవరు ఒప్పుకోలేరు కదా. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు నానా మాటలు అంటూ ఉంటారు. తన తల్లి కూడా ఇప్పుడు తనకు దూరమైంది, తనని ఎవరు చూసుకుంటారని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అప్పుడు వెంటనే అవని విధంగా అంటుంది, ఇక నుంచి అలెక్య నా చెల్లెలు నాతో పాటుగా ఉంటుంది. ఇక నేను రుద్రాణి గారికి మాట ఇచ్చాను, అలెక్య నేనున్నంత వరకు నాతోనే ఉంటుందని నేను మాట ఇచ్చాను. అదే ప్రకారంగా నేను అలెక్యను ఇంటికి తీసుకెళ్తానని చెప్పేసి ఊరు వాళ్లకు చెప్తూ ఉంటుంది. అప్పుడు అలెక్య వాళ్ళ మామ ఈ విధంగా అంటూ ఉంటారు, అక్క చనిపోయిన తర్వాత నీ జీవితం ఇలా అయ్యింది, ఇప్పుడు ఆ దేవుడే నీకు దారి చూపెట్టాలి బుజ్జమ్మ అని చెప్పేసి ఈ విధంగా ఏడుస్తూ ఉంటారు. సరే అమ్మ, ఎలా అవుతుంది, ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు, ఇక రుద్రాని ఆత్మ కూడా శాంతిస్తుంది, అలాగనే ఈ అలక్యమ్మను కూడా మీతో పాటుగా మీ ఊరికి తీసుకెళ్ళండి అమ్మ అని చెప్పేసి చుట్టుపక్కల జనాలు అంటూ ఉంటారు. ఇక అలాగనే మా ఇంటికి తీసుకెళ్తామని రుద్రాణి గారు కూడా మాట ఇచ్చానని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. అవని వెళ్దామా, టైం అవుతుందని చెప్పేసి శ్రీకర్ అంటూ ఉంటారు. ఇక శ్రీకరు అవన్లు బయలుదేరుతుండగా అలెక్యతో ఈ విధంగా అంటూ ఉంటుంది, శత్రుత్వం పోయి బంధుత్వం కలిసిందంటనే ఇది దైవ నిర్ణయం అంటారు. ఆ దైవ నిర్ణయం వెనకాల ఇక ఇలాంటి ఎన్ని దాగున్నాయో, అసలు ఆ దేవుడు ఈ కథను ఎటు మలుపు తీసుకెళ్తున్నాడో అని చెప్పేసి అలెక్యతో అవని అంటూ ఉంటుంది. ఇలా జరగడం, శత్రుత్వంలాగా మనం కలిసిపోవడం, తర్వాత ఆ దేవుని దయ వల్ల మళ్ళీ ఇలా శత్రుత్వం కాస్త బంధుత్వం కావడం, ఇది దైవం తలిచిన లీల కాబట్టే దీని వెనకాల ఖచ్చితంగా ఏదో లీల ఉంటుంది. ఆ లీల ప్రకారమే ఆ దైవ నిర్ణయం కూడా ఉంటుంది కాబట్టే ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావు అని చెప్పేసి అలెక్యతో అవని అంటూ ఉంటుంది. నీ రాక వెనక ఏదో సంకల్పం, ఆ దైవం ఏదో ఒకటి రాసే ఉంటుంది. నీ రాక వెనకాలనే దైవం వెనకాల ఒక సంకల్పం ఉందంటే నీ వెనకాల ఆ దేవుడు నీ తలరాత ఎటు నుంచి ఎటు తీసుకెళ్తాడో అని చెప్పేసి ఈ విధంగా అవని అంటూ ఉంటుంది. అప్పుడు ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. జరిగినవేవి మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి ఈ విధంగా నచ్చ చెప్తూ ఉంటుంది. మరోవైపు వేదవతి మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఏంటి వేద, అలా బాధగా ఉన్నావు? ఏం లేదండి, ఇంటి చుట్టూ జనాలు ఉన్నారు, కానీ ఇంట్లో మాత్రం ఇక బుడిబుడి అడుగులతో ఎవ్వరూ లేదని చెప్పేసి బాధపడుతుండగా సడుగున అలా ఎలా గుర్తొచ్చింది వేద అని చెప్పేసి ప్రసాదరావు అడుగుతుండగా, ఇన్ని రోజులైతుంది ఆ కొడలు పెళ్ళే, ఈ కొడలు పెళ్ళే, చిన్న కొడలు పెళ్ళే, కానీ ఒక్కరు మాత్రం సంతానం లేకుండా ఈ ఇంట్లో ఉన్నారు. నాకంటూ ఒక చిన్న కోరిక ఉండదా? మనవడు మనవరాలతో ఆడుకోవాలని నా కోరిక ఉండదా అని చెప్పేసి వేదవతి ప్రసాదరావుతో అంటూ ఉంటుంది. మా హృదయాలు తహతహలాడుతున్నాయని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా ఇక అలెక్యం తీసుకొని వెళ్దామా అని చెప్పేసి శ్రీకర్ అంటుండగా, వెళ్దామండి అని చెప్పేసి అలెక్యం తీసుకొని ఇక ఇంటికి వస్తూ ఉండగా పెద్దరాజు ఈ విధంగా వేదవతితో అంటూ ఉంటారు, మీకు మనవడు మనవరాలు వస్తే ఆడుకోవాలని ఆశల్ని మరి ఏ జంట ఇవ్వబోతున్నారో అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అదే సమయానికి అవని శ్రీకర్ అలెక్యతో పాటుగా వస్తూ ఉంటారు. ఈలోపు ఆ మాట అన్నారో లేదో అలెక్య శ్రీకర్లు ఒక్కసారిగా ఇక కుడికాలు లోపల పెట్టి వస్తుండగా అందరూ షాకే చూస్తూ ఏంటి అలెక్యం తీసుకొని ఇంటికి వచ్చారని చెప్పేసి మనసులో నిహారిక అనుకుంటూ ఉంటుంది. మరి ఈ కథ ఎటు మలుపు తిరగబోతుంది? శ్రీకర్ని అలెక్య పెళ్లి చేసుకుంటుందా? మరి ఇంటికి వారసునిచ్చేది అవన్య, శ్రీకర, అలెక్యన, ఈ ముగ్గురిట్లో ఈ ముడి బంధం ఆ దేవుడు ఎలా వేశాడో అప్కమింగ్లో తెలుసు. మీరు మాత్రం మిస్ కాకుండా అవని శ్రీకర్లకు లైక్ చేసి కామెంట్ ద్వారా ఎలా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో కామెంట్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.